మన కొత్త ముచ్చట ఏంటంటే చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక. ఇంకా కూర కట్టినాయి ఇవన్నీ చాలా ముచ్చట్లు ఉన్నాయి. వీడియో అయితే తీసిన ఆ ముచ్చట్లు కూడా ఈ వీడియోలో అయితే వస్తాయి. అందరు ఎట్లున్నారు? మంచిగా. నేనైతే బాగున్నా. చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక. ఇంకా వీడియోస్ అయితే వస్తుంటాయి. మేము టమాటా చెట్లు వేసినాక ఇంకా మిరప చెట్లు వేసినాక అయితే చూపించలే కదా, ఈ వీడియోలో అయితే చూసేయండి. అందరూ తిన్నారా? మేమైతే తిన్నాం. ఈరోజైతే నిన్న మొన్న మిరప చెట్లు కలిసినాం, ఇవాళ కూడా కలుస్తున్నాం. అదైతే చూసేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ తిన్నారా? మేమైతే తినేసి పొలం కాడికి అయితే వచ్చినాం. ఆ ముచ్చట్లు అయితే చూసేయండి. ఇదైతే రెండో రోజు. ఇంకా మా జతకి ఇంకిద్దరు కూలోళ్ళని అయితే పెట్టుకున్నాం, ఎందుకంటే కూర ఖరాబ్ అవుతుంది. ఇంకొక మూట అయితే అయింది. వీళ్ళిద్దరు అయితే కూలోళ్ళు ఫ్రెండ్స్. ఇంక ఇదైతే మూడో రోజు. టమాటా చెట్లు వేసినాక అయితే చూపించలేదు కదా, ఇంకా ఇవైతే మన టమాటా చెట్లు ఇంత అయితే అయినాయి. కలుపు మంది అయితే కొట్టినాం, కలుపు అయితే ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు కట్టేదైతే అయిపోయింది. ఇంకా నీళ్ళు కట్టినాక అయితే మంది అయితే వేస్తున్నాం. నేనమ్మ అయితే మంది వేస్తున్నాం. మంది వేసేది అయిపోయినాక అయితే మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు అయితే కడుతున్నా, ఎందుకంటే మందు ఇంకా చెట్టు చిన్న ఉంది కదా, చచ్చిపోగలదు అనేసి మళ్ళీ మందు చల్లినాక అయితే నీళ్ళు అయితే కడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎండుగాలం అయితే వచ్చింది. నీళ్ళకైతే ఇక మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంకా మేమైతే టమాటా తోట వేసినాం. ఇంకా నీళ్ళు అయితే ఏమి ఇబ్బంది లేదు, మన చెట్లకైతే మస్తు అవుతాయి నీళ్ళు. మందు వేసేది అయిపోయినాక ఇంకా మళ్ళీ కూర అయితే కడుతున్నాం. పూత అయితే మస్తు వచ్చింది. ఇంకా కూర అయితే మస్తు ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. ఇంకా అట్లే ఎండకు గిచ్చుకుంటూ అయితే కడుతున్నాం. పొద్దుట సంది గిచ్చితే గింత కూర అయింది. మధ్యాహ్నం అయితే అవుతుంది టైము. ఇంకా అందరం కలిసి అయితే మెల్లగా కడుతున్నాం. మస్తు పూత వచ్చింది. మందు వేసినాక మన చెట్లు అయితే చూడండి, ఇదైతే లాస్ట్ రోజు వేసినాం. ఈ చెట్లు అయితే చిన్నగా ఉన్నాయి. ఇంకా వేరే ముందేసిన చెట్లు అయితే ఇంకో చూడండి ఫ్రెండ్స్, ముందేసిన దాంట్లోకైతే మంచిగా పూత పడుతుంది. ఇంకా కాయలు అయితే అవుతున్నాయి. మందు వేసినాక అయితే ఇది సెకండ్ సారి నీళ్ళు కట్టడం. మందు కొట్టుకోకుండా ఉండడానికి చెట్ల దగ్గర ఫస్ట్ కొంచెం మట్టి అయితే కప్పుకుంటా నీళ్ళు అయితే కడుతున్నా. ఇదైతే ఈవినింగ్. చల్లగుట్ట కడితే కొంచెం నీళ్ళు తక్కువ. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే 8 అవుతుంది. పొద్దున్నే నీళ్ళు కట్టడానికి వచ్చేసినాం. మా డాడీ అయితే నీళ్ళు కడుతుండు. డాడీ అయితే నీళ్ళు కడితే ఇక నేనైతే కూర కట్టడానికి వెళ్తున్నా, ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా. ఇంక ఇవాళ పొద్దుగాల కట్టడానికి వచ్చినాం కూర. డాడీ అయితే నీళ్ళు కడుతుండు, నేనైతే కూర కట్టడానికి వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్. ఇంకా మిరప చెట్లు కలుస్తుడు అయితే స్టార్ట్ చేసినాం. కలుపు అయితే ఫుల్ ఉంది. డాడీ, నేను, అమ్మ ముగ్గురం అయితే కలుస్తున్నాం. అటు సైడ్ అయితే కలిసినాం. ఇంకా మధ్యలో కొంచెం అయితే ఉంది. ఇవాళ అయితే మిరప చెట్లు కలవడం రెండో రోజు ఇది. అందరూ తిన్నారా? మేమైతే తినడానికి వెళ్తున్నాం. ఇంకా ఎండలు అయితే ఫుల్గా పడుతున్నాయి. అందరు తిన్నారా? ఏం కూరలు కామెంట్ చేయండి. మేమైతే తినడానికి వెళ్తున్నాం. మన మిరప చెట్లు అయితే ఇంత అయినాయి. వేసినాక అయితే చూపించలేను కదా, కానీ ఫుల్ కలుపు అయింది. కలుపు మంది అయితే కొట్టిరు. అయినా ఇంకా మేమైతే కలుస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.